ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నువ్వు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృజించిన వాడు నీకు భర్తీ అయి ఉన్నాడు, సైన్యాధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, కావున నా సహోదరుల, మన దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటిక మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరి నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వాళ్ళు సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హెస్కేల్ గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనప్పుడు, ఇజ్రాయేల్ మీద నేను నా ఆత్మను కొమ్మరించదును కనుక నేను వారికి ప్రారాజముకుడనై ఉండును. ఇదే ప్రభువు యెహోవాకు. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 10వ వచనం. కృపాసత్యములు కలుసుకునేవి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నువ్వు నీతి గల దానివి, స్థాపింపబడదు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీకు దగ్గరకు రానే రాదు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలదనుకుందురు, ఆయన యందే అతిశయపడుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవసేనాన్ని మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటానంటే, మీరే మమ్మల్ని రక్షించి కాచి కాపాడనటువంటి దేవుడే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ మహామార్గం మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.